సెలబ్రిటీ అందరూ తప్పకుండా చూడాల్సిన మూవీ. ఎందుకంటే ఇందులో మన రియల్ లైఫ్లో సెలబ్రిటీస్ ఏ విధంగా ఎలాంటి రూమర్స్ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏ విధంగా వాళ్ళు ఫేస్ చేస్తారు ఇప్పుడు అందులో చాలా క్లియర్ కట్గా చూపించారు. జనరల్గా చాలామంది రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం. అయితే మూవీలో స్టార్టింగ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే చాలా సూపర్గా ఉంది. అండ్ సస్పెన్స్ కానీ వరలక్ష్మి గారి క్యారెక్టర్ ఇంకా చెప్పక్కర్లేదు. మనం కొత్త మూవీస్ కొత్త హీరోస్ అనగానే ఏముందిలే అనుకుంటాము, ఆ విధంగా ఎక్కడ చూపించలేదు. డైరెక్టర్ చాలా చక్కగా డైరెక్ట్ చేశారు. అండ్ యాక్టర్స్ కూడా కొత్తగా ఎక్కడ ఫీల్ అవ్వలేదండి, చాలా మంచిగా చేశారు. వరలక్ష్మి గారు చేసిన గజ్జానన్న సాంగ్ అయితే చాలా బాగుంది. అండ్ మూవీ మీరు ఖచ్చితంగా లవ్ చేస్తారు, అందరూ తప్పకుండా చూడొచ్చు. ట్విస్ట్ అయితే అదిరిపోయిందండి. ఆ ట్విస్ట్ నేను చెప్పడం కన్నా మూవీలో చూస్తేనే చాలా బాగుంటుంది. ట్విస్ట్ అయితే అదిరిపోయింది. చాలా అంటే ఎవరు అని ఆ విలన్ క్యారెక్టర్ సస్పెన్స్ అయితే చాలా బాగుంది. తప్పకుండా చూడండి ఆ విలన్ క్యారెక్టర్ సస్పెన్స్, యూ లవ్ ఇట్. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎప్పుడున్న సొసైటీలో రూమర్స్ స్ప్రెడ్ చేసి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, దాని గురించి ఒక మంచి మెసేజ్ మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఈ మూవీ మెసేజ్ ఓరియంటెడ్ అండి. ఎందుకంటే చాలా చక్కని మెసేజ్ చెప్పారు డైరెక్టర్ ఈ మూవీ ద్వారా. చాలామంది చిన్న రూమర్స్, ఒక చిన్నది ముందు నిజమో కాదో తెలియకుండా మనం ఏం చేస్తామంటే ఆ రూమర్ని పట్టుకొని మనం సెలబ్రిటీస్ అవ్వడానికి, మనం హైలైట్ అవ్వడానికి చేస్తూ ఉంటాం. బట్ అలాంటి రూమర్స్ ఎప్పుడు క్రియేట్ చేయకూడదు. ఈ మూవీలో ఆ రూమర్స్ క్రియేట్ చేసినందువల్ల ఎటువంటి విషయాలు ఫేస్ చేయాలి అండ్ చేయకపోతే మనకి కలిగే లాభం ఏంటి అనేది చాలా చక్కగా చూపించారు డైరెక్టర్. అందరూ ఖచ్చితంగా మూవీ వాచ్ చేయొచ్చు. మిస్టర్ సెలబ్రిటీ మూవీ సూపర్గా ఉంది. చాలా మంచి మెసేజ్ ఇచ్చారండి. ఈ పుకార్లు అవన్నీ వినడానికి చిన్నగానే ఉండొచ్చు, కానీ దీనివల్ల చాలా జీవితాలు కూడా నాశనం అయిపోతుంటాయి. చాలా వరలక్ష్మి గారు కానీ చాలా మంచిగా మెసేజ్ ఇచ్చారు. చాలా గజ్జానన్న సాంగ్ అయితే సూపర్గా చేశారు. క్లైమాక్స్లో ట్విస్ట్ చాలా అయితే ఫస్ట్ హాఫ్ అంతా క్లైమాక్స్ ఏంటి అని అలానే వెళ్తుంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా హైలైట్గా ఉందండి. అనేది చాలా వరకు మనం చూస్తున్నాము. ఎన్నో జీవితాలు లోపలే స్పాయిల్ అవుతుంటాయి తెలియకోకుండానే ఎలా ఇదయ్యారనేది. దీంట్లో మెసేజ్ మాత్రం చాలా బాగుంది. అది పక్కా నిజం, చాలా బాగా క్లియర్గా చూపించారు. చాలా బాగా చేస్తారండి, చాలా బాగుంది. ఖచ్చితంగా నచ్చుతుందండి. ఆ రేప్ సీన్ కానీ అవన్నీ చూడడానికి మామూలుగా ట్రైలర్లో ఏదో అనుకునే భయంగా ఉంటుంది, కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అండి. చాలా బాగుంటుందండి, మంచి మెసేజ్ ఇచ్చారు. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఓవరాల్గా ఏంటంటే సోషల్ మీడియా కానీ ఏదైనా కానీ నిజాలు తెలుసుకొని మంచిగా జనాలకి సపోర్ట్గా ఉండి ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకొని మూవ్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్. లాస్ట్లో ట్విస్ట్ చాలా బాగుందండి. ఎందుకంటే నాజర్ గారు ఉన్నారు దీంట్లో. నాజర్ గారు ఏ విధంగా అపార్థం చేసుకోవడం వల్ల సమాజంలో ఎలా మనము మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల ఎన్ని లైఫ్లు స్పాయిల్ అవుతాయి అనేది ఒక డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు. సో ఓవరాల్గా అయితే మూవీ అయితే చాలా బాగుందండి. అవునండి, సోషల్ మీడియా మిస్యూజ్ కొన్ని మైనస్ ఉన్నాయి, ప్లస్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే దీంట్లో ఏం చూపించారంటే వాళ్ళ రేటింగ్ కోసం అని మామూలుగా కొన్ని ఫేక్ లాగా చేయడం అలా జరుగుతుంటాయి. సో అలా జరిగి కొన్ని ప్రాణాలు కానీ కొంతమంది అపార్థం చేసుకొని లోపల సూసైడ్ చేసుకొని ఇలాంటివి ఉన్నాయి. సో దాన్ని కరెక్ట్గా చూపించారండి డైరెక్టర్ గారు, చాలా బాగా చూపించారు. క్లైమాక్స్ చాలా బాగుందండి. వరలక్ష్మి శరత్ కుమార్ గారు అలా వస్తారని ఎవరు ఊహించలేదు. మంచి మెసేజ్ ఇచ్చారండి. దేశం కోసం రైతు ఎంత అవసరం అనేది దాంట్లో కూడా లాస్ట్ ట్విస్ట్లో చూపించారండి. ఒక సైంటిస్ట్ కొన్ని రూమర్స్ వల్ల ఈ విధంగా సూసైడ్ లాగా చేసుకొని కొన్ని అపార్థాల వల్ల అతన్ని అపార్థం చేసుకోవడం చాలా బాగున్నాడండి, బాగుందండి. ఫస్ట్ టైం అయినా కూడా మంచి యాక్టింగ్, చాలా బాగుంది. నెక్స్ట్ రైతుల కోసం విత్తనాల గురించి కూడా పెట్టారు, బాగుంది సినిమా. మొత్తానికైతే ఫ్యామిలీ పరంగా చూడవలసిన సినిమా, చాలా బాగుంది సార్. లాస్ట్లో చాలా బాగుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి యూత్ బాగా డిసప్పాయింట్ అవుతారు కదా, దాని గురించి తీశారు. నెక్స్ట్ విత్తనాల గురించి తీశారు, చాలా బాగుంది. ఆయన గురించి అంటే కొత్తగా చూసాం కదా, ఆయన గురించి అంత చెప్పలేము సార్. ఓకే, బాగుంది, యాక్టింగ్ బాగుంది ఆయనది. ఫైన్. ప్రతి వాడు సెలబ్రిటీ అవ్వాలని ట్రై చేస్తూ ఉన్నాడు. మనకు తెలియదు ఏం లేదు, ఎవరికి వాడే సెలబ్రిటీ అంటాడు. దొరికింది చేస్తాడు, వాడికి నచ్చింది చేస్తాడు, అనుకోకుండా పప్పులో కాలేస్తాడు.
దీనికి ప్రతిబింబంగా తీశారు ఈ ఫిల్మ్ అనేది. హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్. ఐ థింక్ దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ లాంచ్ ఫర్ మిస్టర్ సుదర్శన్. కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ వాట్ ఇస్ ద మెసేజ్. నోరుందని మాట్లాడటం అందరికీ తెలుసు. కొంతమంది ప్రతి మనిషిని తర్వాత నోరు జారుతారు, కానీ జారినప్పుడు తెలియనిది తెలియకుండా స్ప్రెడ్ అయిపోయి అది నేరంగా ఎలా మారుతుంది అన్నదే ఈ ఫిల్మ్ బేసికలీ. అండ్ ద మెసేజ్ యాక్చువల్లీ అటువంటి నేరాలకు కూడా డెత్ అనేది తప్పదు అని రాధికా గారి డాటర్ దీనిలో యాక్ట్ చేయడం. ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ యాజ్ ద ఫస్ట్ టైం వాచర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ వర్త్ వాచ్ మేబీ 2 times or 3 times. ఎందుకు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చూడాలి? మెసేజ్ ఉంటే విక్రమే చూస్తారా? సెలబ్రిటీ మిస్టర్ పెట్టారు, మిస్టర్ సెలబ్రిటీ పెట్టారు. మిస్టర్ అనేది లాస్ట్ నేమ్కి ఇస్తారు, వాళ్ళ సంతతి తండ్రి దగ్గర నుంచి వచ్చిన దాని వాళ్ళకి యూకే వాళ్ళు ఇస్తారు మిస్టర్ అనేది, నాట్ అమెరికన్స్. మిస్టర్ సెలబ్రిటీ ఈస్ ద టైటిల్ ఫర్ ద ఫిల్మ్ అండ్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ లాంచ్. వరలక్ష్మి శరత్ కుమార్, ఇట్స్ అన్ ఎక్సలెంట్ ట్విస్ట్. ఎవరు అనుకోరు? యా, ద బెస్ట్ పార్ట్ ఆఫ్ హర్ ఎంట్రీ ఇస్ షీ కేమ్ యాజ్ అ డాన్సర్. మీరు సరిగా చూస్తే అక్కడ స్పెషల్ అపియరెన్స్ అని అక్కడ వేస్తారు, బట్ షీఈస్ బేసికలీ నాట్ ద విలన్. షీఈస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ టు పోర్ట్రే ద మెసేజ్. ఓకే, అదే చెప్తున్నాను. హైలైట్స్, దిస్ ఇస్ సింపుల్ మెసేజ్, దట్స్ ద హైలైట్. ఓకే ఫైన్, హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్, ద ట్విస్ట్. హీరోయిన్ కంటే మెసేజ్ ఎలివేట్ అయింది. అది ఎలా ఎలివేట్ అనేది అనేసి ఒక నెగిటివ్ నుంచి పాజిటివ్కి తీసుకొచ్చారు. దట్స్ ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. సస్పెన్స్ అనేది లాస్ట్లో ఉండడం సస్పెన్స్ కాదు, ఫస్ట్ నుంచి డ్రాగ్ అయ్యి కంప్లీట్ వరకు వెళ్తేనే అదే సస్పెన్స్. ఇక్కడ మెసేజ్ అనేదే సస్పెన్స్. ఆ మెసేజ్ బయటికి రావడం చాలా బాగుంది. యూ హ్యావ్ టు, వాట్స్ ద మెసేజ్? ఐ హ్యావ్ టు ఎండ్ విత్ దిస్. నోరు ఉండి మాట్లాడతాం, ప్రతి ఒక్కరు మాట్లాడతాం, నేను చెప్పినట్టు పప్పులో కాలేస్తాం, కానీ దాంట్లో మాటల్లో నేరం ఉంటుంది. అధిక మాటల్లో నేరం ఉండక తప్పదు. ఆ నేరానికి శిక్ష మరణము. చూస్తేనే కానీ తెలియదు.